కోటి రూపాయల జీవితం, విలాసవంతమైన జీవితం. కానీ అవేవి వద్దనుకున్నారు. ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కష్టపడి ఐఏఎస్ అయ్యాడు. ఇమ్మడి పృథ్వీతేజ గారిది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల. తండ్రి మొదట్లో కిరాణా షాప్, ఆ తర్వాత చిన్న బంగారు ఆభరణాల షాప్ నడుపుతున్నారు. పృథ్వీ 6వ తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలోని ఓ స్కూల్ హాస్టల్లో ఉండి చదివేవారు. అయితే ఐఏఎస్ అవ్వాలని చదువుకునే సమయంలోనే టార్గెట్ పెట్టుకున్నారు. 2011లో ఐఐటిలో జాతీయ స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ముంబై ఐఐటిలో చేరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో శాంసంగ్ కంపెనీ ₹1 కోటి వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ చేసింది. సౌత్ కొరియాలో ఏడాదికి పైగా ఉద్యోగం చేశారు. కానీ ఐఏఎస్ కల మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ ఉద్యోగం కూడా పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో ₹1 కోటి వేతనంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి వచ్చారు పృథ్వీతేజ్. సివిల్స్ కోసం కష్టపడి చదివారు. తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంక్ వచ్చింది. ట్రైనీ కలెక్టర్ గా శిక్షణ పూర్తి కాగానే కడపలో సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ దక్కింది. ఆ తర్వాత ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.